ఈ వీడియోలో అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. వచ్చి చాలా డేస్ అయిపోయింది భయ్య. నేను చూసి చాలా డేస్ అయిపోయింది. వీడియో కూడా రెడీ అయిపోయింది. పెట్టడానికి అయితే కుదరలేదు. కంటెంట్ ఎక్కువైపోయింది. వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. దీని గొడవ మర్చిపోయాను నేను. రీసెంట్ గా థంబ్నైల్స్ చెక్ చేసుకుంటున్నా అప్పుడు ఇది కనిపించింది. అరే ఇది పెట్టలేదే అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది. అందుకే ఎంత లేట్ అయింది ఈ సినిమా గురించి పెట్టడానికి. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు. హిందీ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ అయితే చూడాలి. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 10 minutes అయితే ఉంటుంది. ప్రైమ్ వీడియోలో ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది 1965లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ని బేస్ చేసుకుని అయితే తీయడం జరిగింది. ఎయిర్ అటాక్ అయితే జరుగుతుంది అనమాట ఇండియా మీద. దాన్ని బేస్ చేసుకుని ఈ మూవీ అయితే తీయడం జరిగింది భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. సరే విజిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోయింది. మూవీ అప్డేట్స్ గట్రా వస్తూ ఉంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎప్పటి నుంచో చూస్తున్నా సేమ్ అదే ఇండియా పాకిస్తాన్ వార్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో అదే టెంప్లెట్ ని తీసుకున్నారు. టెంప్లెట్ చూసి చాలా మంది బోరు కొట్టేసింది. అందులో నేను ఒకనే సేమ్ అదే టెంప్లెట్ ఇందులో కూడా యూజ్ చేశారు. అండ్ టెంప్లెట్ తో పాటు కూడా తీసిన విధానం కూడా ఎన్నో మూవీస్ లో చూసేసిన ఫెమిలియర్ టైపే ఉంటుంది. కొత్తగా అయితే ఏం తీసుకెళ్లేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే పర్ఫార్మెన్సెస్, అక్షయ్ కుమార్ గారు కానీ వీర్ పహారియస్ పర్ఫార్మెన్స్ కానీ డెబ్యూ అయినప్పటికీ కూడా వీర్ పహారియస్ ది పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేస్తారు. అక్షయ్ కుమార్ గారు యాజ్ యూజువల్ గా చాలా బాగా అనిపించారు. అండ్ అక్కడక్కడ ఎమోషనల్ కంటెంట్ పరంగా కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది భయ్య. అంటే సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఇదంతా నరేషన్ పరంగా కొంచెం ఎమోషనల్ వేలో చూపించడానికి ట్రై చేశారు. దాని పరంగా అయితే వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఇండియా పాక్ వార్ కాబట్టి ఆబ్వియస్లీ పేట్రియాటిక్ మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి. నేషనల్ ప్రైడ్ గురించి ఇదంతా కూడా సాక్రిఫైసెస్ గురించి వీటన్నిటి మీద అయితే ఫోకస్ చేసి చూపించడం అయితే జరుగుద్ది. వాటి పరంగా అయితే మూవీని బాగానే చూపించారని చెప్పాలి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగోదు భయ్య. వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సీజే వర్క్ కానీ హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు. వ్యూవర్స్ కి చూడడానికి తగ్గట్టుగా అయితే ఉంటుంది అనమాట. అందుకే నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. అంటే పేసింగ్ ఇష్యూస్ కూడా ఘోరంగా ఉంటాయి. అంటే కొంచెం అనీవెన్ ఉంటుంది అనమాట. అక్కడక్కడ కూడా కొన్ని సిగ్మెంట్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తున్నట్టు ఉంటాయి. కొన్ని ఏమో ఓవర్ స్టిచ్ చేస్తున్నారు ఏంటర్ అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంత వర్కౌట్ అవ్వదు. మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. కొత్తగా అయితే ఏముండదు. చెప్పాను కదా ఫెమిలియర్ మూవీసే ఎన్నో చూసేసాం ఈ ఇండో పాక్ వార్ మీద వచ్చిన మూవీస్ ని. అదే విధంగా ఉంటుంది తప్ప కొత్తగా అయితే ఏం తెలియదు. అంతే మూవీ నాకు వర్కౌట్ అవ్వలేదు. మీకు ఇండియా పాకిస్తాన్ వార్ మూవీస్ నచ్చుతాయి, రొటీన్ గా ఉన్న పర్లేదు, ఈ పేట్రియాటిక్ మూమెంట్స్ అంటే మాకు కావాలి అనుకుంటే మీరు చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో ఉంది, హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.